సినిమా హాల్లో మా ఫ్రెండ్ పాప్కార్న్ తీసిమని అడిగితే పాప్కార్న్ నేను ఆర్డర్ ఇచ్చి డబ్బులు మాత్రం మా ఫ్రెండ్స్ అయితే కట్టించా. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమా పోదాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. ఆ మూవీ ఏంటో కాదు, రీసెంట్ గా బాగా ట్రెండ్ అవుతున్న తేజ సజ్జా అన్న మిరాయి మూవీకి అయితే వెళ్తున్నాము. ఇంకా మూవీ చూద్దాం అని చెప్పి చెన్నైలో ఉన్న రోహిణి థియేటర్ కి అయితే వచ్చేసాము. చెన్నైలో ఉన్న ట్రాఫిక్ దెబ్బకి మేము వెళ్ళేసరికి మూవీ కానీ స్టార్ట్ అయిపోయింది. మేము లోపల పోయేసరికి టైటిల్ అయిపోయి ఉంటుందని చెప్పి భయపడ్డా. ఎట్టో అప్పుడే టైటిల్ వేసారు, ఎందుకంటే నేను స్నాప్ పెట్టుకోవాలి కాబట్టి. ఆ డైరెక్షన్ గానీ గ్రాఫిక్స్ గానీ అబ్బా బీజేఎం అయితే అద్దిరిపోయింది. సినిమాలో ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది ఒక్కటే, వైబ్ ఉంది సాంగ్ వేయలేదు. ఇంటర్వెల్ వచ్చిందని చెప్పి బయటకు వస్తే మా ఫ్రెండ్ పాప్కార్న్ తీసి అంటామంటే పాప్కార్న్ ఆర్డర్ ఇచ్చి డబ్బులు వచ్చి అయితే కట్టి. పాప్కార్న్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎందుకంటే డబ్బులు మనవి కాదు కాబట్టి. ఇంక ఈడు చూస్తే స్నాప్ ఇచ్చాడు, ఆ పాప్కార్న్ తీసుకొని స్నాప్ పెట్టుకుంటున్నాడు. ఈడు ఎలాంటి అంటే ఇల్లు తగలబడిపోతా ఉంటే తగలబడితే తగలబడింది, ఫస్ట్ మనం అయితే స్నాప్ పెట్టుకుందాం అనే రకం వీడు. తేజ సజ్జా అన్న అలాగే మంచు మనోజ్ అన్న యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు. అసలు ఇలా ఎంతమంది సినిమా చూసారు, అలాగే మీకు ఎంతమందికి మూవీ అయితే నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. సినిమా అయిపోయాక తిందామని చెప్పి హోటల్కి అయితే వచ్చాము అందరం కలిసి. ఆ దోస్త్ చూస్తే మా ఓడి కన్నా హైట్ ఉంది. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.